అడ్రస్ గల్లంత అయిపోతుంది, ఆదరణ లేదు. ఎక్కడికి పోయినా దడి కట్టుకొని మీటింగులు జరుపుకుంటున్నారు, బ్లోఅప్ చేసి ఫోటోలు వేసుకుంటున్నారు. ఈ పక్క విపరీతంగా జనప్రవాహం విపరీతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదంతా వాళ్ళదంతా తెచ్చేసి దానికి ఒక భద్రతా వైఫల్యం యూపుల్ని డిస్కషన్ డైవర్ట్ చేయాలని, అసలు ఎవడు అటాకర్ అనే దాని మీద నుంచి మిగిలిన సంబంధం లేని ఇష్యూస్ మీద తీసుకెళ్లాలని, అలాగే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేసే ప్రయత్నం తప్ప వాళ్ళ దాంట్లో ఏ పార్టీ ఇది లేదు. అది ప్రజలు కూడా బాగా అర్థమవుతుంది. అందుకే ఏవగించుకుంటున్నారు. మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా నాకు మళ్ళీ విచిత్రం, ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు. దాడి అయినా కావాలి, డ్రామా అన్నా కావాలి. అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయినాడు, దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు, ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు అంటే ఏమో మళ్ళీ సింపతి వస్తుందేమో అని భయం జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి వీళ్ళ డ్రామాలు వీళ్ళకున్నాయి అలవాటు. ఇప్పుడు కూడా వాళ్ళు డ్రామాలు వేస్తున్నారు, నటిస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ దుర్ఘటనకు సంబంధించి ఈ మాట్లాడాల్సిన పద్ధతిలో కాకుండా అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళ విచక్షణకు వదలడానికి కూడా లేదు. జనం కూడా అది గమనిస్తున్నారు అనే విషయం మీడియా ద్వారా తెలియజేస్తారు. ఈ దాడి జరిగిన తర్వాత కనీసం స్పందించాలని కూడా అనిపించలేదు. ఇది ఆల్రెడీ జరుగుతుంది, ఎన్నికలు వచ్చినప్పుడు గాయం జరిగితే ఏమనుకోవాలనేది. అదే దానికి ఆన్సర్ ఇవ్వాలన్నా కూడా ఇబ్బందికరమైంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఇంకొకప్పుడు ఎందుకు జరగలేదు అంటే అసలు అట్లా జరిగించుకుని చేయించుకోగలరు ఎవడన్నా? పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా? ఒక కత్తి తీసుకొని పొడుచుకోవడము లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడము చేయగలడా? ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానంతో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా, ఎక్కడ తగలాలని చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా. జరుగుతుంది, అది సాధ్యమేనా? అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక ఆపోజిషన్ వాళ్ళు చేసినా ప్రజలకే చెప్పాలా, ప్రజల విచక్షణకే ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి. మేమేమో జరిగింది ఇది, ఎవరు అటాకరో తెలియాలి, ఈ దాడి జరిగింది లేదా వెనక పర్పెట్రేటర్స్ ఎవరన్నా ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాం. వాళ్ళేమో వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు, నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లేదు. అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు. పబ్లిక్ విల్ జడ్జ్. చంద్రబాబు సభలో కూడా కొంతమంది రాళ్ళు చేశారు, అన్నాడు. అది కూడా ఇంకా ల్యాండ్ మైన్స్కి నేను బెదరలేదు, రాళ్ళకు కుదురుతాను. ఆ రాళ్ళు ఎక్కడ అసలు మాట ఈయన తగిలిన రాయి గురించే మేము ఆ డ్యూ ప్రాసెస్లో తప్ప దాని గురించి పట్టించుకోలే. నిన్న చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం, ఇన్సిడెంట్ జరిగిన గంటకు కానీ మేము దాన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే అది అవసరమా లేదా అనేది. ఎప్పుడైతే సివియరిటీ తెలిసినాకనే మేము రియాక్ట్ అయ్యాము. వాళ్ళలాగా ఎక్కడో రాయి పడితే రాయి పడింది అయినా మేము బెదరలేదనో, ఇది మళ్ళీ బదులుకు మేము అవతల తగిలింది కాబట్టి మేము వేయించుకున్నామను. అట్లయితే ఆయన కూడా కొట్టించుకొని అప్పుడు చెప్పాలి, చూడు తగిలినా నేను పట్టించుకోలేదని. దూరం నుంచి రాయితో కొట్టించుకొని ఇదిగో నాకు తగిలింది నేను పట్టించుకోలేదు నమ్మను. అది అనలేకపోతున్నారు కదా. ఎక్కడ మైదూరంలో నువ్వు దగ్గర పడింది దాన్ని చూపిస్తూ మాకు పడింది మేము పట్టించుకోవట్లే, మేము ల్యాండ్ మైన్స్కి వెళ్దామని అంటున్నాడు. మొత్తం ఒక డ్రామా బ్యాచ్ కదా లాగా ఉన్నారు, అదే ఆడుతున్నారు. ఈయనకు తగిలింది కాబట్టి ప్రజల్లో ఏమన్నా ఇది వస్తుందేమో, సింపతి వస్తుందేమో కాబట్టి మేము కూడా చేసి దానికి పోటీగా ఇదిగో మాకు పడింది అయినా మేము పట్టించుకోవట్లే అనే చిల్లర పిల్ల చేష్టలాగా ఉంది తప్ప సీరియస్నెస్ లేదు ఆయన చేసిన దాంట్లో. కానీ నిన్న జరిగిన సంఘటన ఎవరు రాష్ట్రపతి పాలన కూడా అడిగినట్టున్నారు, అదే అడుగుతాడు. సిబిఐ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ అదే కదా నవ్వొచ్చేది. విక్టిమ్స్ మేము ఇటువైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి విక్టిమ్ ఇక్కడికి సంబంధించినంత జరుగుతుంది. ఖచ్చితంగా కోరుకుంటున్నాం. వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు? దాడి చేసిన వాడు ఎవరు పట్టుకోవాలనే కాదు, అసలు కన్ఫ్యూజ్ చేయాలి, దీని నుంచి ఇన్సిడెంట్ నుంచి తప్పించి వేరే దాని మీద దేని మీదకు వెళ్ళాలి, ఫోకస్ అనేది వాళ్ళ తాపత్రయం. దానివల్ల దీనికోసం అంటే న్యూస్ స్పేస్ అంతా కూడా ఇవి రావాలి. సాయంత్రం వెళ్తారు, బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీకి అడిగాం, వాస్తవాలు బయటకు రావాలి, భద్రతా వైఫల్యంలో ఏమేమి ఉన్నాయి, ఇందులో డ్రామా అని అంటున్నారు అనేది వాళ్ళే. డ్రామా అనే అనుమానం ఉంది, అది కూడా నిజాలు వెలికి రావాలి. ఇలాంటివన్నీ దాంట్లో పెడతారు, పెట్టేసి అవే బయటకు వచ్చి మాట్లాడతారు. అవే మీడియా స్పేస్ మీరు కూడా దానికి ఇవ్వాలి, అదే పొలిటికల్ పార్టీ కాబట్టి అదే వస్తుంది. సో అసలు విషయం మీద నుంచి ఏమార్చాలా ప్రజలు, లేదా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, అనవసరమైన పాయింట్స్ ఏవో రైజ్ చేయాలా, అదే వాళ్ళ తాపత్రయం. సేపు కోర్ ఇష్యూ ఈరోజు కూడా ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు, ఇప్పుడు సాయంత్రం మాట్లాడతారు. నేను గట్టిగా చెప్పగలను, ఆయన ఇష్యూస్ మీద మాట్లాడతారు.
ఇదంతా చూపించుకుంటూ నాకు ఇంకో ఇదేంది నా మీద దయ చూపండి లేకపోతే జాలి చూపండి అని అయితే అడగరు. చంద్రబాబు లాగా అలిపిరి జరిగినప్పుడు కట్టుకొని తిరుగుతానట్టు వర్షం పెట్టి 6 నెలల పాటు అట్లా చేయడు. ఆయన ప్రజల ఇష్యూసే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు, ఏమేమి చేశారో చెప్తారు. అటువైపు కూటమి వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు ఎట్లా మోసం చేశారో చెప్తారు. బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతారు. ఈ ప్యాటర్న్ ఉంటుంది. నిన్న జరిగిందా వాళ్ళు చిల్లర రాజకీయం చేస్తున్నారో ఎత్తి చూపుతారు. ఇది నేను అనుకుంటున్నా. ఇదే చంద్రబాబు అయితే మిగిలిన పక్కకు తోసేసి దాని మీదే మాట్లాడతారు. ఇష్యూ ఎక్కువ చేసి మాట్లాడుతున్నది వాళ్ళు, మేం కాదు. మేము ఒక్కసారి పోలీసు దృష్టికి తెచ్చినాక దాని ఇన్వెస్టిగేషన్ ఇదే జరిగి అసలు వాస్తవం రావాలని కోరుకున్నాక దాని గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు. నిజానికి ఈరోజు ఇప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తే ఈ వైపు కూడా స్టాప్ చేస్తాం. ఎందుకంటే మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. పెద్ద ఇష్యూ వచ్చి 4 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. ప్రజల బ్లెస్సింగ్స్ కావాలని పోతున్నాం. చెప్పడానికి మాకు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అవి తప్పించి ఇలాంటివేమో చెప్పుకోవాల్సిన ఆగత్యం లేదు, అవసరం లేదు. అలాంటి ఆలోచన కూడా ఎప్పుడు లేదు. డ్రామా ఆడుతున్నది వాళ్ళు ఆడుతున్నారు. దాడి జరిగింది వాస్తవం, సీరియస్ దాడి జరిగింది అది వాస్తవం. అండ్ వాడు ఎవరు చేశారో చేసిన వాడు అనేది జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ కానీ బట్టి చూస్తే వెనక పథకం ప్రకారం జరిగింది అనుకుంటున్నాం. కాబట్టి అది కూడా బయటికి రావాలనేది మా కోరిక. వాళ్ళు సిన్సియర్ అయితే అదే డిమాండ్ చేయాలి, వేరే కాదు అడగాల్సింది. వేరే డిమాండ్ కాకుండా ఇది మాత్రమే పెట్టాలి. ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎవరు నిజం నిగ్గు తేలాలని వాళ్ళు అడగమండి. అది కరెక్ట్. ఈ టైంలో వాళ్ళకేదో టీం ఉంది కదా, అవసరం లేకుండా జనం అంటున్నారు కదా. వాళ్ళు అన్న దాంట్లో పోనీ ఎవరన్నట్లు అనాలనుకున్నా కూడా ప్రజలు రాకపోతేనో ప్రజల్లో ఆదరణ లేకపోతేనో అలాంటి వాడు డ్రామా ఆడతాడు. అలాంటి వాడు అంటే చంద్రబాబు నాయుడు ఆయన చేస్తుంటాడు అలాంటి డ్రామాలు. ఇక్కడ అవసరం రాలా, అసలు అది ఆయన ఎగ్జిబిట్ కూడా చేసుకోవట్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తగిలిన దగ్గర నుంచి బ్లడ్ గానే చూపించి ఇంజురీ చూపించుకుంటూ తిరిగితే ఎవరైనా అన్నా అర్థం ఉంటుంది. ఆయన కన్సీల్ చేసుకుని అసలు లేనట్టే 2 hours పాటు జనంలో ఉండేవాడు. ఆయన ఆ రకంగా బిహేవ్ చేసిన డ్రామాని ఎట్లంటారు అంటే జనం ఒప్పుకుంటారా? ఎమ్మెల్యే అడుగుతున్నారు 19లో ఆ రోజు మీకు గుర్తుంటే మీడియాకు ఆయన ఇమ్మీడియట్ బయటకు బ్లడ్ స్టెయిన్ చిన్నది కూడా కనపడిలా. షర్టు మార్చుకుని ఫ్లైట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాం. టీవీలో చూసి తప్ప జనానికి తెలియలే. ఫ్లైట్లో వెనకబడి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు దిగిన తర్వాత ఇట్లా జరిగిందా. ఈరోజు అంతే, ఒక చుక్క మీకు బ్లడ్ కనిపించిందా? ఇంజురీ ఆయన చూపించాడా? మేము రిలీజ్ చేసిన ఫొటోస్లో సివియరిటీ చెప్పడానికి మేము రిలీజ్ చేసిన దాంట్లో తర్వాత కనపడింది. ఆయన మళ్ళీ 2 hours జనంలో ఎట్లా ఎందుకున్నారు అంటే ఇవి తెలియకూడదని, దాని గురించి తెలియజెప్పాల్సిన అవసరం లేదు. అది పర్సనల్ ఇంజురీ అనేది జరిగింది. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ అది ఇన్వెస్టిగేషన్ తేలాలని అనుకున్నారు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు కానీ రేపు కానీ దాని మీదే ఆయన మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే అది అనుకున్నది కాదు, ఒక రకంగా అడ్డంకి మాకు. ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతున్న దాంట్లో నిన్న ఒక రోజు వేస్ట్ అయింది. అనుకో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. డాక్టర్ అడ్వైజ్ మేరకు జ్వరం వచ్చింది, వాపు వచ్చి ఇది అయిపోయింది, అనీజినెస్ డిస్కంఫర్ట్ ఉన్నాయి, చేయాల్సిన పని ఇంతుంది. ఈ టైంలో అసలు ఇది అడ్డం అవుతారు. మేము చెప్పుకోవాల్సిన దానికి అడ్డం ఇష్యూ డైవర్ట్ అవుతుంది. కాబట్టి మాకు దాని మీద ఎలాంటి మోజు లేదు. చంద్రబాబుకి ఇలాంటి వాటి మీద మోజు ఉంటుంది. ఆయన చేస్తాడు డ్రామాలు. ఆయన చేసిన దొంగ దీక్షలు కానీ ఆయన చేసిన మిగిలినవి ఏమున్నా కూడా నేను నిన్న కూడా మెన్షన్ చేశాను. అవన్నీ వాటికి ఆయన సిద్ధాస్తుడు. అలాంటి వాటిలో ఆయనతో పాటు నిజంగా ఆయన సహజంగా నటుడు పవన్ కళ్యాణ్, వాళ్ళకుంటాయి ఇలాంటివన్నీ. అవన్నీ తెచ్చి మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లక్షణాలను ఈయనకు చూపాలని చూస్తే అవి జనం అయితే నమ్మరు. ఎందుకంటే 10 ఏళ్ళ ముందు చూస్తున్నారు, 12 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటనే జనానికి తెలుసు.